ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. వార ఫలితాల్లో 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 నుంచి 2వ తేదీ మార్చి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో గురువు, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభంలో శనితో పాటు రవి బుధులు కూడా కలిసి ఉన్నారు. ఇక మకరంలో కుజ శుక్రులు కలిసి ఉన్నారు. మరియు చంద్రుడు సింహరాశి నుంచి వృశ్చికం వరకు అంటే తుల వరకే ప్రయాణం జరుగుతుంది. కాకపోతే ఆ రోజు ఉదయాన్నే 2వ తేదీ ఉదయం వృశ్చికంలోకి ఎంటర్ అవుతున్నాడు చంద్రుడు. కావున ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి మరియు ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంది, ఏ విషయంలో జాగ్రత్త వహించాలి, ఏ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి గ్రహస్థితి నడుస్తుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఆక్యుపై చేస్తున్నాడో ఇది ఏం చూపిస్తుంది అంటే, ఒకటి ఇది పార్ట్నర్స్, వివాహ సంబంధించిన విషయాలను కొంత చూసుకోమని చెప్తుంది. అయితే ఈ 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అసలు రోజుల వారీగా చూసుకుంటే కనుక 25, 26 తేదీలు ప్రత్యేకంగా సింహం వారికి ఏదైనా ఒక కొత్త విద్యలు నేర్చుకోవడానికి కానీ, ప్రాపర్టీ గెయిన్ అవ్వడానికి కానీ, లేదా అదేవిధంగా ఉన్నత విద్యలకి ప్లానింగ్ చేసుకోవడానికి కానీ 25, 26 తేదీలు చాలా బాగున్నాయి. ఇక 27, 28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ రోజుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 29, 1వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ నిర్ణయాలు, ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చి ఒక ప్రయాణం కోసం ఉద్యోగం మానేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అదేమిటంటే ఆ ప్రయాణం కోసం వెళ్దామంటే ఆఫీస్ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి నేను మానేస్తాను కావాలంటే, ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటుంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 2వ తేదీ మీకు ఏదైనా పిహెచ్డీస్ ఇట్లాంటివి చేయడానికి చాలా బాగుంది. కాకపోతే 2వ తేదీ మాత్రం ప్రాపర్టీ డీలింగ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చతుర్థ స్థానంలో చంద్రుడు నీచప స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే 2వ స్థానంలో సహజంగానే కేతు ఉన్నాడు. కేతు ఉన్నప్పుడు కొంచెం ఫైనాన్స్ డీల్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ధనం మీ చేతికి వస్తున్నా సరే గణపతిని తలుచుకుంటూ ధనాన్ని మీరు ఇవ్వడం, పుచ్చుకునేటువంటి విషయాల్లో గణపతిని తలుచుకోండి. అప్పుడు మీకు ధన సంబంధించిన విషయంలో స్ట్రక్ అనేటువంటిది అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 3వ స్థానంలో అంటే ఈ 3వ స్థానాధిపతి శుక్రుడు 6లో ఉన్నందుకు స్త్రీలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే 6వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంచెం శత్రువుపై జయం అనేటువంటిది ఇస్తుంది ఈ వారం మీకు. అలాగే ఇక్కడ పంచమాధిపతి భాగ్యంలో ఉన్నందుకు సింహం వారికి ఉపాసనలు, దైవతా సంబంధించిన కొన్ని లీలలు జరగడం, దైవశక్తి మీకు స్పష్టంగా గోచరించడం అనేటువంటి సూచిస్తుంది. అయితే ఈ వారంలో వివాహ నిర్ణయాలు, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడమే కాకుండా లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్ ఎంపిక చేసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధన చేయండి. మీకు ఈ యొక్క వారం కూడా మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా బాగుంది. కాకపోతే నేను మీకు ఇందాక చెప్పాను, ఇది 27, 28 తేదీలు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని. ఈ తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. బట్ ఏదైనా కూడా ఈ వారం శని భగవానుడు సప్తమ స్థానంలో అస్తంగత్వంలో ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్స్, వివాహ నిర్ణయాల విషయంలో తొందరపాటు పనికి రాదు. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఏమంటే మీరు గోచార ఫలితాలు చెప్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్గా వీటినే ఫాలో అవ్వాలా, లేకపోతే ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా ప్రభావం చూపిస్తుంటుందా మన మీద అనేటువంటిది. ఇక్కడ చాలామందికి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే,
గోచారంలో ఉండే గ్రహాలు, మన జన్మజాతక గ్రహాలు, ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి. అంటే మన జన్మజాతక గ్రహాలు ఎలా ఉంటాయి అంటే, మనం జన్మించినప్పుడు మనం ఏ తేదీలో జన్మించాము, ఏ నెలలో జన్మించాము, ఏ సంవత్సరంలో జన్మించాము, ఏ సమయము, ఏ ప్రాంతము బట్టి మీకు మీరు జన్మించినప్పుడు ఒక ఆ రోజు ఆ సమయంలో ఉండే గ్రహాలు, ఆ సమయంలో ఉండే లగ్నము వస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వ్యక్తి ఆ సమయంలో ఖచ్చితంగా పుడతాడు. మనం ఎన్ని ముహూర్తాలు పెట్టినా, ఏం చేసినా కూడా. కొంతమంది ముహూర్తాలు పెట్టించుకుని ఉంటారు. పెట్టించుకున్నా వాళ్ళు పెట్టిన ముహూర్తానికి వాళ్ళు పుట్టగలిగారంటే అది యోగం ఉంటేనే పుట్టగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ అవ్వదు. అయితే ఎవరైతే ఆ సమయంలో పుట్టారో ఆ సమయాన్ని దాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్నం నుంచి మనకి గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, 12 రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయి అని చెప్పి తీసుకొని మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది. ఒకవేళ మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది, ఏ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. అది ఎటువంటి ప్రయత్నాలు, కేవలం మనిషి ఎదగడమే కాకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ కుటుంబ సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా, అదేవిధంగా సిబ్లింగ్స్తో కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ, మీరు నివసించే గృహ విషయంలో కానీ, మీరు చదువుకునే ఎడ్యుకేషన్ విషయంలో, అంటే చదువు చాలామంది చూడండి వాళ్ళకి అసలు జీవితంలో ఇది చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది అని ఉంటుంది. తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, అది చదువుకోకుండా ఇంకోటి ఏదో చదువుతారు. అందుకే చూడండి పెద్ద అయిన తర్వాత మరలా ఇంకో కోర్స్ ఏదో చేయాల్సి వస్తుంది. ఇదంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏది చదివితే మీకు ఉపయోగపడుతుంది. మీరు వివాహ సమయంలో కూడా చాలామందికి వివాహం విషయంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే, ఒకటి వారి జాతకరీత్యా వారి యొక్క జీవిత భాగస్వామి జాతకము, మనసు, బుద్ధి, ఆత్మ, కర్మ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఇద్దరికి. ఆ కలవనటువంటి మ్యాచింగ్ లేనటువంటి మ్యాచింగ్ చేసుకోవడం. చూడండి, మనం ఒక చొక్కా ఉంది, టైట్ చొక్కా వేసుకున్నాం అనుకోండి, మనకు సరిపోదు. బాగా లూజ్గా ఉన్నా సరిగ్గా సరిపోద్ది. అలాగే ఇక్కడ ఏంటంటే ఆస్తులు, అంతస్తులు కాదు చూడాల్సింది, జన్మజాతకంలో మనసులు కలుస్తున్నాయా లేదా, ఆకర్షణ గ్రహాలు కనెక్ట్ అవుతున్నాయి, ఇవి చూసుకోవాలి వివాహం విషయంలో. అలాగే కొంతమందికి ఉద్యోగం చేసే యోగం ఉంటుంది, మరి కొంతమందికి వ్యాపారం చేసేటువంటి యోగం ఉంటుంది. అది చూసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. చాలామందికి అది తెలియక వ్యాపార యోగం ఉంటే ఏదో ఉద్యోగంలో వెళ్ళడం, అక్కడ ఇంట్రెస్ట్ లేకుండా జాబ్ చేయడం, తర్వాత ఎప్పుడుకో కానీ వాళ్ళకి అర్థం కాక ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చక్రంలో ప్రధానంగా మీ లైఫ్లో జరిగేటువంటి సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వివాహం కావచ్చు, సంతాన అభివృద్ధికి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా జన్మజాతకంలోనే ఉంటాయి. మీ చార్టే మెయిన్. ఇక్కడ ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది, మన జన్మజాతకంలోనే ప్రతిదీ ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము అంటే, ఇది ఒక బయట ఉండే పరిస్థితి అనుకుందాం కాసేపు. అంటే బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండే వాతావరణం అనుకోండి, బయట ఉండే మార్కెట్ స్థితి అనుకోండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాము, బయట ప్రజెంట్ ఈ మార్కెట్ ఉందంటే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ప్రజెంట్ అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ యొక్క ప్రోడక్ట్కి ఇంత డిమాండ్ ఉంది, బయట ఉంది కాబట్టి మనం ఇది తయారు చేయొచ్చు అని ఒక లెక్క ఉంటుంది. దానికి అంత డిమాండ్ లేదనుకోండి బయట, దాన్ని తయారు చేయడానికి పెద్దగా ఇష్టపడదు, ఎందుకంటే కొనేవాళ్ళు లేరు, లేదా డిమాండ్ క్రియేట్ చేసైనా సరే అమ్ముతారు. అంటే ఏమిటి, బయట ఉండేటువంటి వాతావరణము, బయట ఉండే మార్కెట్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ని బట్టి మనం ఎలా అయితే సెట్ చేసుకుంటామో దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా, ఈ గోచార గ్రహాలు ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి, బయట గ్రహస్థితి ఇలా ఉంది. సో నువ్వు దీని పరంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ జాగ్రత్త తీసుకో. ఒక భూమి కొందాం అనుకుంటున్నావు, చతుర్థ స్థానం ప్రజెంట్ గోచారంలో బాగాలేదు. సో భూమి విషయంలో నువ్వు తొందరపాటు పడి కొంటే కనుక ఇబ్బంది వస్తుంది. అలా కాకుండా ఒక గృహం కట్టుకుందాం అనుకుంటున్నావు, లేకపోతే ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు, లేనట్లయితే ఒక విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నావు, అంటే దానికి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఇలా చూసుకోవాలి. ఇంకా మరొక విషయం ఏంటంటే, జన్మజాతకమే లేదు అనుకునే వరకు నేను ఒకటే చెప్తాను, నిత్యము గనక లలితా సహస్రనామాలు ఉదయము సాయంత్రం కనుక చేయగలిగితే 40వ రోజు నుంచి మీకు ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది. మీ ఆలోచన విధానంలో కావచ్చు, మీరు చేసే ప్రయత్నంలో కావచ్చు, మీ మానసిక శారీరక స్థితుల్లో కావచ్చు, 100% మీకు మార్పు అనేటువంటిది
వచ్చి తీరుతుంది. మీకు జాతకం తెలియదు, లగ్నము, నక్షత్రం, రాశితో సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ 40 రోజులు కూడా నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.